ఇక్కడ మనకు కాపరే కనిపిస్తుంది, ఇక్కడ కూడా కాపరే కనిపిస్తుంది. 1.0 ఇలా పెట్టి చూసినట్లయితే మనకు డిఫరెన్స్ ఏమాత్రం తెలియదు. ఇప్పుడు కస్టమర్ వచ్చినప్పుడు ఇది 1.0 90 మీటర్స్ కాపర్ అని చెప్పినప్పుడు ఈ లీడ్స్ చూసినప్పుడు ఎలక్ట్రీషియన్ అబ్జర్వ్ చేయలేడు. అలాంటిది కస్టమర్ ఎలా అబ్జర్వ్ చేస్తాడు కూడా. అలాగే కస్టమర్స్ కూడా చెప్తాను, మనకు మెటీరియల్ ఎలాగైతే థర్డ్ క్వాలిటీ మెటీరియల్ ఉంటుందో ఇప్పుడు కూడా వర్క్స్ లో కూడా 3 టైప్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి, 3 క్వాలిటీస్ అయితే వర్క్స్ ఉంటాయి. ఏజెన్సీ రూరల్ ట్రైబల్ ఏరియాలో ఎక్కువగా థర్డ్ క్వాలిటీ వర్క్స్ చేయించుకుంటారు, ఎందుకంటే వర్క్ గురించి తెలియదు. స్విచ్ బోర్డ్ నీట్ గా కనిపిస్తుందా, లైట్స్ వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, అంతవరకే తెలుసు. అక్కడ 4.0 ఎన్ని వచ్చాయి, 2.5 ఎన్ని వచ్చాయి, బోర్డుకి లూపింగ్ ఏ విధంగా కొట్టాడు, ఇవన్నీ కస్టమర్స్ కి అనవసరం. ఇది ఎందుకు చెప్తున్నానంటే కస్టమర్స్ ఈ విధంగా చేయడం వల్ల ఎలక్ట్రీషియన్స్ నష్టపోతున్నాడని కస్టమర్ అనుకుంటున్నాడు, కానీ ఇక్కడ నష్టపోయేది ఎలక్ట్రీషియన్ కాదండి, కస్టమర్ నష్టపోతాడు. ఎందుకంటే లో బడ్జెట్ లో చేయించుకోవడం వల్ల తక్కువ టైంలో వర్క్ అయిపోవాలని ఎలక్ట్రీషియన్ చూసుకుంటాడు. సో దానివల్ల ఫ్యూచర్ లో కస్టమర్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మనకి కస్టమర్స్ ఎప్పుడు కూడా షాప్ కి వచ్చి ఏ మెటీరియల్ కొన్నా సరే ఆన్లైన్ లో ఒకసారి చెక్ చేస్తూ ఉంటారు. మన ఏసీ కొన్నా, వాషింగ్ మిషన్ కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా సరే ఒకసారి మనం ఆఫ్లైన్ లో షాప్ లో ఏ కాస్ట్ ఉందో మనం ఆన్లైన్ లో ఒకసారి చెక్ చేస్తుంటాం. ఇది ప్రతి ఒక్క కస్టమర్ కి అలవాటు అయిపోయింది. సో నేను ఈ విషయం ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు ఒకసారి మనకు మార్కెట్ లో 1.0 వైర్ చూసినట్లయితే మనకి ఏ కంపెనీ తీసుకున్నా 1700కి తక్కువ ఉండదండి. 1700 మినిమం 1.0 90 మీటర్స్ వైర్ ఉంటుంది. చూసుకోండి ఒకసారి. ఫినోలెక్స్ కానీ, గోల్డ్ మెడల్ కానీ, వేరే కంపెనీస్ ఏవి చూసుకున్నా సరే మనకి 1700 నుంచి 1600, 1800 అలా ఉంటుందండి. ఇది 90 మీటర్స్ కాపర్ అని మెన్షన్ చేసిన 90 మీటర్స్ 1.0 వైర్ వచ్చేసరికి ఆన్లైన్ లో 600 ఉంది. సో 600కి ఆన్లైన్ లో ఉండడం, ఒకసారి కస్టమర్ షాప్ కి వచ్చిన తర్వాత 1.0 వైర్ 1700 వేసాడు, 1800 వేసాడు, ఆన్లైన్ ఎంత ఉందో చెక్ చేద్దాం ఒకసారి. CCA వైర్స్ అంటారండి. మనం ఈ వైర్ చెక్ చేసినప్పుడు డిస్ప్లేలో ఇస్తున్నాను చూడండి, 1.0 90 మీటర్స్ అని చెప్పి కాపర్ అని మెన్షన్ చేసి సేల్ చేయడం జరుగుతుంది. అయితే సేల్ చేసినప్పుడు కస్టమర్ ఏం చేస్తారంటే 600 రూపీస్ కి వైర్ వస్తుందని చెప్పి పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి మినిమం 10-15 డేస్ పడుతూ ఉంటుంది. సో వర్క్ డిలే అవుతుంటుంది. తర్వాత ఏమవుతుంది, ఇది రిటర్న్ పాలసీ వచ్చి మనకి 10 డేస్ మాత్రం ఉంటుంది. రిటర్న్ పాలసీ వన్స్ పర్చేస్ చేసిన తర్వాత 10 డేస్ రిటర్న్ పాలసీ అయిన తర్వాత రిటర్న్ చేయడానికి ఉండదు. అప్పుడు కస్టమర్ ఈ వైర్ ఏం చేస్తారంటే బయట యూజ్ చేయడానికి వాడాలి. ఎందుకంటే చూడండి ఒకసారి మనకి 1.0 వైర్ క్వాలిటీ వచ్చేసరికి జూమ్ చేయి ఒకసారి. ఇక్కడ మనకు కాపరే కనిపిస్తుంది, ఇక్కడ కూడా కాపరే కనిపిస్తుంది. 1.0 ఇలా పెట్టి చూసినట్లయితే మనకు డిఫరెన్స్ ఏమాత్రం తెలియదు. ఇది వచ్చేసరికి మనకు 16 నుంచి 17, 1800 అయితే మార్కెట్ లో ఉంటుంది. ఇది వచ్చి మనకు 600 రూపీస్ 90 మీటర్స్. సో వాట్ ఈస్ డిఫరెంట్ ఏంటి, ఒకసారి మనం ఫైర్ టెస్ట్ చేసి చూద్దాం. ఒకసారి బాగా చూంచే, క్లారిటీ కనిపించాలి. ఓకే, ఈ వైర్ చూడు ఒకసారి. ఫైర్ అయిన తర్వాత ఈ వైర్ సిచ్యువేషన్ చూడు ఒకసారి ఎలా ఉందో. ఇది ఫైర్ చేయి ఒకసారి, ఎడ్జ్ సేమ్ టు సేమ్ అలాగే. ఇది మనకు ఆన్లైన్ లో 90 మీటర్స్ 600కి దొరికే వైరు, ఇది మనకు ఆఫ్లైన్ లో సేల్ చేసే వైర్ 1.0 కాపర్ కోటెడ్ వైర్స్ అంటారు. అంటే CCA వైర్స్ అంటే కాపర్ కోటింగ్ అల్యూమినియం వైర్స్, అంటే లోపల అల్యూమినియం ఉంటుంది, దీనికి కాపర్ కోటింగ్ పెట్టి సేల్ చేస్తూ ఉంటారు. సో CCA వైర్స్ సాధారణంగా మనకి ఎలక్ట్రీషియన్స్ కే తెలియదండి. అలాంటిది కస్టమర్ కి ఏం తెలుస్తుంది, కాపర్ అని మెన్షన్ చేస్తాడు, డిస్ప్లే కాపర్ అని ఇస్తాడు. CCA కాపర్ అంటే ఎవరికి తెలియదు. అలాగే ఈ వైర్ బాక్స్ లో కూడా మనకు ఆఫ్లైన్ లో కొన్నట్లయితే ఇక్కడ అల్యూమినియం కాపర్ కోటెడ్ అని ఎక్కడ కూడా మెన్షన్ చేసి ఉండదు. ఒకసారి చూడండి ఒకసారి, ఎక్కడ కూడా అల్యూమినియం వైర్ అని చెప్పి కానీ, లేకపోతే కాపర్ కోటెడ్ అల్యూమినియం అని కానీ ఎక్కడ కూడా బాక్స్ లో మెన్షన్ చేసలేదు. ఇప్పుడు కస్టమర్ వచ్చినప్పుడు ఇది 1.0 90 మీటర్స్ కాపర్ అని చెప్పినప్పుడు ఈ లీడ్స్ చూసినప్పుడు ఎలక్ట్రీషియన్ అబ్జర్వ్ చేయలేడు. అలాంటిది కస్టమర్ ఎలా అబ్జర్వ్ చేస్తాడు. సో ఎప్పుడు కూడా మనకి మీరు ఆన్లైన్ లో బుక్ చేసినట్లయితే CCA అని మెన్షన్ చేస్తుంటే కాపర్ కోడ్ అంటే కాపర్ కోటెడ్ అల్యూమినియం వైర్స్ సాధారణంగా ఇవి పర్చేస్ చేసినట్లయితే అవుట్డోర్ లో యూజ్ చేసుకోవడానికి, అంటే ఎక్స్ట్రా ఫ్యాన్ పాయింట్స్ కానీ, ఎక్స్ట్రా లైట్స్ పాయింట్స్ కానీ, ఓపెన్ గా ఉండే ఏరియాలో దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫోటో లైట్స్ కానీ ఇలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు. అలాగే లోపల వైరింగ్ మాత్రం దయచేసి యూజ్ చేయొద్దు. ఇది నేను ఎందుకు చెప్తానంటే ఇది మనకు ఎక్కడ కూడా బాక్స్ లో కాపర్ కోటెడ్ అల్యూమినియం అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో సేల్ చేసే వాళ్ళు కూడా కాపర్ అని మెన్షన్ చేసి సేల్ చేయడం జరుగుతుంది. సో కస్టమర్ చాలా మంది నష్టపోతున్నారండి. కింద కూడా ఈ బాక్స్ లో వైర్ ఒకసారి ఆన్లైన్ లో చెక్ చేసినట్లయితే, కింద రివ్యూ చూసినట్లయితే కస్టమర్స్ మా ఎలక్ట్రీషియన్ యూజ్ చేయలేదు, మేము కొన్న తర్వాత వేస్ట్ అయిపోయినాయి, మనీ వేస్ట్ అయిందని కామెంట్ పెట్టడం చాలా కామెంట్స్ మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే కస్టమర్స్ నష్టపోతారండి, ఎవరు ఎలక్ట్రీషియన్ చెప్పరండి. ఎందుకంటే వర్క్ చేసామా, వచ్చామా, డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాం అంతే. అలాగే కస్టమర్స్ కూడా చెప్తాను, మనకు మెటీరియల్ ఎలాగైతే థర్డ్ క్వాలిటీ మెటీరియల్ ఉంటుందో వర్క్ లో కూడా థర్డ్ క్వాలిటీ వర్క్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు బడ్జెట్ లో ఒక బిల్డింగ్ వచ్చేసరికి 35,000 2 BH అవుతుందంటే 18,000 చేస్తారంటే అది థర్డ్ క్వాలిటీ వర్క్ అని అర్థం. ఏజెన్సీ రూరల్ ట్రైబల్ ఏరియాలో ఎక్కువగా థర్డ్ క్వాలిటీ వర్క్స్ చేయించుకుంటారు, ఎందుకంటే వర్క్ గురించి తెలియదు. స్విచ్ బోర్డ్ నీట్ గా కనిపిస్తుందా, సీలింగ్ లైట్స్ వెలుగుతున్నాయా, లైట్స్ వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, అంతవరకే తెలుసు. అక్కడ 4.0 ఎన్ని వచ్చాయి, 2.5 ఎన్ని వచ్చాయి, బోర్డుకి లూపింగ్ ఏ విధంగా కొట్టాడు, ఇవన్నీ కస్టమర్స్ కి అనవసరం. ఇది ఎందుకు చెప్తున్నానంటే కస్టమర్స్ ఈ విధంగా చేయడం వల్ల
ఎలక్ట్రీషియన్స్ నష్టపోతున్నాడని కస్టమర్ అనుకుంటున్నాడు, కానీ ఇక్కడ నష్టపోయేది ఎలక్ట్రీషియన్ కాదండి, కస్టమరే నష్టపోతాడు. ఎందుకంటే లో బడ్జెట్ లో చేయించుకోవడం వల్ల తక్కువ టైంలో వర్క్ అయిపోవాలని ఎలక్ట్రీషియన్ చూసుకుంటాడు. సో దానివల్ల ఫ్యూచర్ లో కస్టమర్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీలో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ వైరింగ్ చేయించుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.